హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో తంజావూరు టెంపుల్ చూపించాను కదా. ఇంకా తంజావూరులో దర్శనం అయిపోయి లంచ్ చేసేసి ఇప్పుడైతే శ్రీరంగంకి వెళ్తున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి శ్రీరంగం కూడా చూసేద్దాం. చాలా అద్భుతమైన టెంపుల్ శ్రీరంగం. ఆ పేరు వినగానే అందరికీ చూడాలి అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. శ్రీరంగం చాలా పెద్ద టెంపుల్, చాలా చాలా అద్భుతమైంది. ఇంకా శ్రీరంగంని పెరియ కోవెల్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా భూలోక వైకుంఠం అని, శ్రీరంగ తిరుపతి అని కూడా పిలుస్తారు. గోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శ్రీరంగంలో వచ్చేసి శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవాళ్ళతో కొలువైన వైష్ణవ క్షేత్రం ఇది తమిళనాడులో ఉంటుంది. తిరుచిరాపల్లి ఆనుకొని ఉభయ కావేరి నదుల మధ్యన ఉన్న పట్టణం. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైంది, మొదటిది కూడా అంటారు. ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం వచ్చేసి సుమారు 156 ఎకరాలు, ప్రాకారం పొడవు వచ్చేసి 4 కిలోమీటర్లు. ప్రపంచంలోనే అతిపెద్దదైనది కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం, బట్ అది శిథిలావస్థలో ఉంది. అక్కడ పూజలు కూడా జరగవు. పూజలు జరిగే ఏకైక అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే మనకి. శ్రీరంగాలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి గోపురాలే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ గోపురాలు. అండ్ ఇక్కడ టెంపుల్లోకి కొంచెం వరకు ఫోన్స్ అయితే అలౌ చేశారు. ఇక్కడ ఆలయము ఏనుగు వస్తుంది, ఇంకా అది చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆలయం చాలా చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉంది. నాకు ఎంత వీలైతే అంత మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. కొంచెం రష్ అనేది ఎక్కువే ఉందన్నమాట. గోవిందా గోవిందా గోవిందా. ఈ ఆలయం ప్రధాన దైవం రంగనాథుడు కదా. ఆదిశేషుడి సర్పంపై శయనభంగిమలో పూజలు అందుకుంటాడు. నల్లరాతితో చేసిన ఈ విగ్రహం దాదాపు 6 మీటర్ల పొడవు ఉంటుంది. గర్భగుడిలో రంగనాయకి మరియు శ్రీరాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ సముదాయంలో అనేకమైన పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. దానిలో ముఖ్యంగా నరసింహస్వామి, వెంకటేశ్వరుడు, గణేశుడు, ఇలా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఏడాది పొడవునా అనేక పండుగలను జరుపుకుంటుంది. వాటిలో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనేది ఇప్పుడు అన్ని ఆలయాలలో ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం వచ్చేసి దీంట్లోనే చాలా స్పెషల్. ఇది వచ్చేసి డిసెంబర్లో మొదలయ్యి జనవరి వరకు ఉంటుంది. మేము వచ్చిన రోజు లాస్ట్ డే అన్నమాట. అది ముందు రోజు లాస్ట్ డే ఉత్తర ద్వార దర్శన ప్రవేశము. అందుకని చెప్పేసి దర్శనం అనేది నెక్స్ట్ డే టైమింగ్స్ చేంజ్ అయినాయి. సో మేము ఆఫ్టర్నూన్ 3 o'clockకి టెంపుల్ ఓపెన్, ఆ టైంకి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఇక ఈ ఆలయం యొక్క పురాణం చాలా పురాతనమైనది. సముద్ర మథనం సమయంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు. దాని ఫలితంగా ఇప్పుడు శ్రీరంగంలో ఉన్న ఉత్సవమూర్తి ఆవిర్భవిస్తుంది. అది యుగయుగాల పాటు సత్యలోకంలోనే ఉండిపోయింది. ఇక్ష్వాకుల రాజు దానిని అయోధ్యకి తీసుకొస్తాడు. ఇంకా రాముడు వచ్చేసి విష్ణువు అవతారమే కదా. రాముడు దుష్టరాక్షసుడైన రావణుని సంహరించిన తర్వాత రాముడికి మంచి మిత్రుడు విభీషణుడు. రాముడు లంకలో రావణాసురుని వధించిన తర్వాత రాముడు తిరిగి వెళ్తూ ఉంటే విభీషణుడు రాముడు తనతో ఉండలేకపోతున్నాడని బాధపడుతూ ఉంటే రాముడు విభీషణునికి ఆ ఉత్సవమూర్తిని ఇచ్చాడు. విభీషణుడు ఆ ఉత్సవమూర్తిని తీసుకొని లంకకి వెళ్తున్న మార్గ మధ్యలో తిరుచి గుండా వెళ్తున్నప్పుడు సంధ్యావందనం చేసే సమయం అయ్యింది. అప్పుడు విభీషణుడు ఆ ఉత్సవమూర్తిని తిరుచి దగ్గర పెట్టేసి సంధ్యావందనం చేసేసి వస్తాడు.
విభీషణుడు ఎంత ప్రయత్నించినా ఆ ఉత్సవమూర్తి కదలకపోవడంతో అక్కడ ఉన్న రాజు ధర్మవర్మ అతనికి బహుమతిగా ఇచ్చేశాడు. ఆ రాజు లంకను అతనిని ఆశీర్వదించి శాశ్వతంగా దక్షిణ దిశను ఎదుర్కొనేలా ఆ ఉత్సవమూర్తిని ప్రతిష్ఠిస్తాడు. అందుకే శ్రీరంగంలో ఉన్న దేవత దక్షిణం వైపు ఉంటుంది. అతని శరీరం తూర్పు పడమర అక్షానికి సమానంగా ఉంటుంది. ఇక శ్రీరంగంలో ఉత్తర ద్వార దర్శనం ఇదే అన్నమాట. ఇంకా నిన్నటి వరకు ఓపెన్ ఉండింది, ఇప్పుడు క్లోజ్ అయ్యింది. బయట నుంచి దండం పెట్టుకొని వెళ్తున్నాను. ఎంత తిరిగినా ఇంకా ఆలయం చాలా ఉంది, చాలా పెద్దది, చాలా విశాలమైంది కదా. ఇక స్వామి దర్శనం కోసమని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా వైకుంఠ ఏకాదశికి అలంకరణ చేసినట్టున్నారు. పువ్వులన్నీ వాడిపోయాయి, బట్ ఎంత అద్భుతంగా ఉండిందో కదా. కొంచెం ముందొచ్చు అంటే దర్శనంకి చాలా టైం పట్టేది. శ్రీరంగంలో ఎప్పుడైనా భక్తులు చాలా ఎక్కువ ఉంటారు, అధిక సంఖ్యలో. ఇంకా వైకుంఠ దర్శనం అప్పుడైతే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా పెద్ద ఆలయం, చాలా బాగుంది. భక్తులు కూడా అలానే వస్తారు. ఇంకా ఈ ఆలయంని చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉండింది. శ్రీరంగం అందరికీ తెలిసిన టెంపుల్, చూసినా చూడకపోయినా పేరు అయితే వినే ఉంటారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైంది. ఇక్కడ శాసనాలు 100 BCE చివరి నుండి 100 CE వరకు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయ సముదాయాల్లో ఒకటి. 800 నుంచి 400 BCE నాటి గొప్ప సంస్కృత ఇతిహాసం. రామాయణంలో దేవతా ప్రస్తావన కూడా ఇక్కడ నుంచే ఉందంట. ఈ ఆలయం కనీసము 2500 నుంచి 3000 సంవత్సరాల పురాతనమైంది మరియు సాంప్రదాయకంగా 30 లక్షల సంవత్సరాల పురాతనమైందంట. 11వ శతాబ్దము రామానుజులు మరియు అతని పూర్వీకులు శ్రీరంగంలోని నాదముని మరియు యమునాచార్యులతో ప్రారంభించిన వైష్ణవ చరిత్రలో ఈ ఆలయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి మొక్కేసి దర్శనంకి వెళ్దాం అనుకున్నాము ఉచిత లైన్లో. బట్ చాలా టైం పడుతుంది. ఇంకా టెంపుల్ క్లోజ్ అయ్యే టైం కూడా అయ్యింది. ఒకవేళ లైన్లో ఉన్నప్పుడే టెంపుల్ క్లోజ్ అయితే ఇంకా చేసేది ఏం లేదు కదా అని ఇంకా పర్ పర్సన్కి 500 పే చేసి దర్శనంకి అయితే వెళ్తున్నాము. అమౌంట్ పే చేసి దర్శనంకి వెళ్ళినా, ఫ్రీ లైన్లో వెళ్ళినా ఒకే దగ్గర నుంచి దర్శనం, కాకపోతే కొంచెం తొందరగా వెళ్తాము. చాలా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుందామని ఇంకా 500 టోకెన్ తీసేసుకొని దర్శనంకి వెళ్ళాము. దర్శనం తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నాము. మేము దర్శించుకున్న అన్ని ఆలయాలలో ఎక్కువగా అయ్యప్ప స్వాములే కనిపించారు. ప్రతి దగ్గర నార్మల్ భక్తుల కన్నా అయ్యప్ప స్వాములు ఎలాగో ఇక్కడి వరకు వస్తారు కదా, అంటే ఇవన్నీ నియర్ బై ప్లేసెస్, ఒక ట్రిప్ వేసుకుంటారు కదా, అలా అన్ని టెంపుల్స్ సందర్శించుకుంటున్నారు. మేమైతే ఎలా వచ్చాము, ఇంకా అలా స్వాములు కూడా అలా వచ్చారనమాట. అండ్ మాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. అది యోధ ఎక్కడ లైన్లో నిల్చున్నా ఖాళీగా ఉండడు, ఎవరితో అయినా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 మాట్లాడతాడు కాబట్టి ఇంక అందరితో మాట్లాడుతూనే ఉంటాడు. యోధకి పరిచయం అయ్యి యోధ నుంచి మాకు పరిచయమైన ఫ్యామిలీ అనమాట. ఇక్కడే మన సైడే మంచిర్యాల వాళ్ళు కూడా 2 అబ్బాయిలు, ఇంకా మేము కూడా అంతే. ఇంకా లైన్లో అంతా మాతో కంపెనీ చాలా బాగా అనిపించింది. కొంతమందిని చూడగానే నచ్చుతారు, అందులో వీళ్ళు ఒకరనమాట. చాలా క్లోజ్ అయిపోయారు చాలా. ఇంకా యోధ అయితే మరీ చాలా ఇంకా వాళ్ళతోనే ఉన్నాడు. చాలా ఇష్టపడ్డారు యోధ మాటలకి. ఇంకా యోధ మాట్లాడుతూ ఉంటే ఇంకా అలా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు కదా, బాగా ఫ్రెండ్షిప్ బాండ్ అయిందనమాట యోధకి. ఇంకా మమ్మల్ని వదిలేసి వాళ్ళతోనే ఉన్నాడు, చూసారా.
చాలా అద్భుతంగా స్వామి అమ్మవార్ల దర్శనం అయితే అయిపోయింది. ఇంకా శ్రీరంగంలో మెయిన్గా ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి. అందులోనూ రామానుజుల వారిదైతే ఇంకా స్పెషల్ అన్నమాట. సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకే కూలిపోతుంది. కానీ రామానుజుల వారి శరీరం మాత్రం జ్ఞానకాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూనే ఉంటుంది. సుమారు 1000 సంవత్సరాలైనా ఇంకా అలానే ఉండింది. అంత అద్భుతంగా ఫొటోస్ అయితే తీయనీయలేదు. బట్ చాలా అద్భుతంగా అనిపించింది. స్వామి దర్శనం చేసుకున్నాక పద్మాసనంలో కూర్చొని ఉన్న రామానుజుల వారిని చూస్తే అసలు ఇంత నిజంగా మనిషి ఉన్నారా అలా అని చెప్పేసి చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా శరీరము పాడవకుండా ప్రత్యేకమైన పూజ ఒకటి చేసి అక్కడ లేపనాలు అద్ది శుభ్రపరుస్తూ ఉంటారంట. ఆ దేహానికి కర్పూరం కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని. సో ఇంకా రెడ్ కాంతులతో చాలా ప్రకాశవంతంగా దర్శనం అయితే అయ్యింది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మోక్ష మార్గం. అంటే ఇక్కడ ఒక సింబల్ ఉండింది. ఇక్కడ నిల్చొని ఫింగర్స్ అలా పెట్టేసి ఉత్తర ద్వార దర్శనము కొంచెం కనిపించాలి, అలా కనిపిస్తే మోక్షం లభిస్తుంది అని. అదైతే పాసిబుల్ చాలా కష్టం అవ్వడానికి. ఇంకా చెయ్యి తీసేసి పక్కన చూస్తే కొంచెం కనిపించింది అంతే. ఇంకా ఈ శ్రీరంగంలో 2 ప్రధాన ఆలయాలు, ఒక దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి జంబుకేశ్వరం. మనకి పంచభూత ఆలయాలు ఉంటాయి కదా లింగాలది, దాంట్లో జలలింగం అన్నమాట. ఇక్కడ వచ్చేసి జంబుకేశ్వర ఆలయం. ఇది వచ్చేసి రంగనాథ ఆలయంకి చాలా దగ్గరలో 2 కిలోమీటర్స్ కన్నా తక్కువ డిస్టెన్స్తోనే ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, చాలా విశాలంగా ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్. రంగనాథ ఆలయం కన్నా పురాతనమైన టెంపుల్ ఇది జంబుకేశ్వరం వచ్చేసి. పూర్వము ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీన్ని జంబుకేశ్వరం అని పిలుస్తారంట. జంబు వృక్షాలు అంటే తెల్లనేరేడు వృక్షాలు ఉంటాయి కదా, అవే అన్నమాట. ఇంకా ఈ ఆలయ పురాణం వచ్చేసి 2 ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఇక్కడ శంభుడు అనే ఋషుడు నివసించేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివుణ్ణి పూజించందే పచ్చి మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శివుడు తన అభిష్టం మేరకు ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకోమన్నాడు. బోలాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్షంలో ఉండి నన్ను పూజించు అని చెప్పాడు. శివుడు శంభునికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించి శంభుడు జంబు వృక్షమై శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడిగా ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ మెయిన్ ఆలయంలోకి వెళ్ళే కన్నా ముందు ఆలయం ఏనుగు దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత వినాయకుడు, తర్వాత కుమారస్వామి దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్తున్నాం. ఇంకా సెకండ్ ఇతిహాసం వచ్చేసి ఇక్కడ స్వామివారిని ఏనుగు, సాలెపురుగులు పోటీపడి పూజిస్తూ ఉండేవి. శ్రీకాళహస్తి స్థలపురానికి కొంచెం దగ్గరలో ఉంటుంది ఇది. జంబుకేశ్వర పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంటుంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుని దర్శించుకోవడం చాలా శ్రేష్టమని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఈ దేవాలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో ఉంది. ఇది 5 ఎకరాల విస్తీర్ణం, 5 ప్రాకారాలు కలిగి ఉంటుంది. ఆలయం మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు. గర్భగుడి పక్కన అఖిలాండేశ్వరి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ఇంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం 4 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీనికి కూడా ఒక పురాతనమైన స్టోరీ ఉంది, అది చెప్తాను ఇప్పుడు. కైలాసంలో 2 శివ శిష్యులు ఉండేవారు, మాల్యావన్ మరియు పుష్పదంత. వారు శివ శిష్యులు అయినప్పటికీ ఎప్పుడు ఏదో ఒక దానికోసం గొడవ పడుతూనే ఉండేవారు. ఒక పోరాటంలో మాల్యావన్ పుష్పదంతను భూమిపై ఏనుగుగా మారమని శపించాడు, మరియు రెండోవాడు భూమిపై సాలీడుగా మారమని శపించాడు. ఏనుగు, సాలీడు ఇద్దరు తిరువానాయికావల్కు వచ్చి శివారాధన కొనసాగించేవారు. ఏనుగు కావేరి నది నుండి నీటిని సేకరించి జంబు చెట్టు కింద ఉన్న లింగానికి అభ్యంగనాన్ని నిర్వహించేది. సాలీడు లింగం పైన ఎండిన ఆకులు పడకుండా మరియు సూర్యరశ్మి నేరుగా పడకుండా లింగం పైన తన వెబ్బును నిర్మించేది.
ఏనుగు ఆ వెబ్ని చూసి లింగం పైన దుమ్ము అని భావించి ఏనుగు వాటిని చింపి లింగానికి నీరు పోసి శుభ్రం చేసేది. ప్రతిరోజు ఇలా సాగేది. సాలీడు ఒకరోజు కోపంతో ఏనుగు తొండంలోకి పాకి ఏనుగుని కరవడం ప్రారంభించింది. ఆ ఏనుగు నొప్పి భరించలేక తొండంని గట్టిగా ఒక రాయికేసి కొట్టింది. దాంతో ఏనుగు సాలీడు ఇద్దరు మరణించారు. జంబుకేశ్వరుని రూపంలో ఉన్న శివుడు ఇద్దరి ప్రగాఢ భక్తికి చలించి శాప విముక్తుల్ని చేశాడు. ఏనుగు ఇక్కడ శివుడిని పూజించినందున ఈ ప్రదేశానికి తిరు అనైక అంటే పవిత్రం, అనైక ఏనుగు అన్నమాట అని పిలువబడుతుంది. తర్వాత తిరువానైక అనే పేరు తిరువానైకావల్ మరియు తిరువానై కోవెల్గా మారింది. ఏనుగును చంపిన పాపానికి సాలీడు మరుసటి జన్మల్లో చోళ రాజ్యంలో ఒక రాజుగా జన్మించాడు. తన పూర్వజన్మలో ఏనుగు తనకున్న శత్రుత్వాన్ని గుర్తు చేసుకొని చిన్న ఏనుగు కూడా ప్రవేశించలేని విధంగా గర్భాలయం నిర్మించాడు. చాలా చిన్న ద్వారం ఉంటుంది. టెంపుల్ చాలా విశాలంగా ఉన్న అక్కడ ద్వారం మాత్రం గర్భాలయంలోకి వెళ్ళడానికి చాలా చిన్నగా ఉంటుంది. అందుకే ఇంకా ఆ చిన్న ద్వారం గుండా ప్రవేశించి స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఈ ఆలయానికి 2 పురాణాలు ఉన్నాయి అన్నమాట. ఇంకొక పురాణం కూడా ఉంటుంది, బట్ ఈ 2 అయితే బాగా నానుడిలో ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత బయటకు వస్తూ ఉంటే పోయేప్పుడు కూడా చూపించాను కదా, ఈ పురాణాలని ఇక్కడ ఒక పెయింటింగ్ రూపంలో ఇక్కడ పెట్టారనమాట. ఎలా అయ్యింది ఇక్కడ స్టోరీ, జంబుకేశ్వరం స్టోరీ చాలా అద్భుతంగా అనిపించింది, చాలా అందంగా ఉంది. ఇంకా ఈ స్వామి దర్శనం కూడా చేసుకొని మేము ఆల్రెడీ ఇక్కడ కాటేజ్ తీసుకున్నాం కదా, సో అక్కడికి వెళ్ళేసి ఇంకా స్వామి వాళ్ళిద్దరూ స్నానాలు ముగించుకొని పూజ చేయడం ప్రారంభించారు. శబరి పర్వతే పూజ్యం శాంతమాన సంస్థితం భక్తోగపాపాంతారం అయ్యప్పం ప్రణమామ్యం స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు హరిహర సుతనానంద చిత్తనయనయప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. పూజ కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా వెకేట్ చేసేసి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా డిన్నర్ ఇక్కడే చేయాలి శ్రీరంగంలోనే. మళ్ళీ ముందుకెళ్తే ఇంకా మిడ్ నైట్ అయిపోయినాక కూడా ఇక్కడ ఫుడ్ దొరకదు. సో ఇక్కడ శ్రీరంగంలో ఉన్న కొన్ని రెస్టారెంట్లు అయితే సర్చ్ చేసాము. ఇంకా కొన్ని కనిపించాయి అక్కడనే ఏదో ఒకటి, బట్ వీడియో మాత్రం చాలా లేట్ అయిపోయింది. అంటే ఇంకా స్వామి వాళ్ళతో వెళ్ళినప్పటి నుంచి అలా కంటిన్యూగా వీడియోస్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినాక కూడా కొంచెం హెల్త్ అంతా సహకరించలేదు, అందుకే కొంచెం లేట్ అయిపోయినాయి. సరే ఎప్పుడైనా సరే ఎవరికైనా యూజ్ అవుతుంది, మేము వెళ్ళింది కూడా మాకు మెమరీస్గా ఉంటుంది కదా అని చెప్పేసి లేట్ అయినా ఇలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకొక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ బాగుండింది ఫుడ్. అంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ వెతుక్కోవడంలో కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. సో అలా తిరిగి ఇంకా కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చాము. మేము వెళ్ళే రూట్ దాటేసి వెనక్కి. పాపం అప్పటికే యోధ ఫుల్ నిద్రలో ఉన్నాడు. తిన్న తర్వాత పడుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చేసి యోధని కూడా నిద్ర లేపేసి ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. డిన్నర్ చేసేసి
ఇంకా స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంటికే హైదరాబాద్కే స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో చూడాలి, ఒకవేళ ఏదైనా టెంపుల్ చూస్తాము అని అనుకున్నాము. ముందుగా అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా మనం వెళ్ళే టైంని బట్టేసి మార్నింగ్ ఏ టైంకి మన ఏరియాకి వెళ్తాం, హైదరాబాద్కి వెళ్ళే దారిలో నియర్ బై టెంపుల్స్, ఆ టెంపుల్స్ కూడా మళ్ళీ స్వామి వాళ్ళు పూజ చేసేసుకోవాలి కదా, ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవాలి, దానికోసం అని చెప్పేసి ఇంకా డిన్నర్ అయ్యింది, స్టార్ట్ అవుతున్నాం. చాలా గొప్ప ఆలయాలు, అద్భుతమైన ఆలయాల దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా ఉంది అంత మంచి టెంపుల్స్ని చూసినందుకు. అన్నీ నేను ఫస్ట్ టైం చూసిన టెంపుల్సే, చాలా గొప్ప టెంపుల్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ మిస్ అయినాయి, బట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా, మళ్ళీ వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకొని ఇంక ఇక్కడ కొంచెం చల్లగా అనిపించింది. ఇంకా డిన్నర్ అయ్యింది, ఇంకా అంతా సెట్ చేసేసుకొని పడుకుంటున్నాము. తర్వాత మార్నింగ్ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఏమున్నాయా అంటే, మేము దగ్గరగా మన ఏమంటారు ఏపీకి అయితే వచ్చేసాము. మహానంది, ఇంకా ధీరన్ యోధ చూడలేరు మహానంది, నేను చూశాను, బట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా స్నానాలు చేసుకోవడానికి, దేవుడి దర్శనం చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పేసి మహానందికి అయితే వెళ్తున్నాము. ఇంకా పొలాల్లో నుంచి పొద్దున అలా చూస్తూ వెళ్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది. మహానంది చాలా ఫేమస్ టెంపుల్, శివుడి టెంపుల్. ఇక్కడ మెయిన్గా వచ్చేసి వాటర్ చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ వాటర్ చాలా ఇష్టం, అందుకనే అందరూ మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వెళ్దాం అనుకోవడానికి రీజన్ అదే అనమాట. ఇక్కడ వాటరే స్పెషల్. మహానంది క్షేత్రానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ స్వామిని మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి అమ్మవారు. ఇక్కడ మహానందీశ్వర ఆలయం 7వ శతాబ్దం నాటిది. ఈ క్షేత్రంలో ఒకప్పుడు పుట్ట ఉండేదట. ఆ పుట్ట మీద రోజు ఒక కపిల గోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువుల కాపరి అది చూశాడు. పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి ఈ పాలు త్రాగుతూ ఉండేవాడు. ఈ దృశ్యం గొల్లవాడు పెద్ద నందునితో చెప్పాడు. నందుడు వచ్చి చూశాడు. ఆ దృశ్యం కంటబడింది. తన్మయుడయ్యాడు. గోవు భయపడి ఆవు పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమైనవి. ఇవాల్టికి కూడా మనం వాటిని చూడొచ్చు. నందుడు తను చేసిన అపరాధానికి విచారించి ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శివలింగంగా అయ్యేట్లు నంది వరం ప్రసాదించాడు. గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంటుంది. దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అనే పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ పుష్కరిణి చూస్తున్నారా, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కింద ₹1 నాణ్యం పడిన దాన్ని క్లియర్గా చూసి తీసుకోవచ్చు. అంత స్పష్టంగా ఉంటాయి ఇక్కడ వాటరు. ఇక్కడ స్నానం చేసేసి స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. చాలాసేపు పిల్లలైతే బయటకి రాలేదు. ధీరన్ స్వామి అండ్ యోధ చాలా చాలా నచ్చింది. మళ్ళీ వద్దామమ్మా అని అడుగుతున్నాడు యోధ. అంత స్పష్టంగా వాటర్, ఇంకా మునగనవసరం లేదు, మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా చాలా క్లియర్గా ఉన్నాయి కదా వాటరు, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట కూడా 2 గుండాలు ఉంటాయి. దాంట్లో చేపలు అసలు ఎంతసేపు ఆడుకున్నారు ఇక్కడ ధీరన్ యోధ. చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా, మెయిన్గా వాటరు, స్వామి దర్శనం చాలా ముఖ్యమైంది ఇక్కడ. ఈ మహానంది క్షేత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉంటుంది. నల్లమల్ల కొండలకు తూర్పు దిక్కున ఉంటుంది. ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. శివుడికి గొప్ప ఉత్సవంగా మహాశివరాత్రి రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ పూజలు. ఈ మహానంది క్షేత్రంలో 3 గుండాలు ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి బ్రహ్మ, విష్ణువు, రుద్ర.
ఈ 3 గుండాలలో కూడా నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. బయట ఉన్న గుండాలలో ఫిష్లు ఉన్నాయి. మేము స్నానం చేసిన గుండంలో అయితే ఫిషెస్ లేవు. నీరు మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంటాయి 3 గుండాలలో. టెంపుల్ లోపల మొబైల్ ఫోన్స్ అలో చేయలేదు, అందుకే ఏం షూట్ చేయలేదు. ఇక్కడ దర్శనం అయ్యి బయటకు వస్తూ ఉంటే ఒక ఆవు ఉంటుంది. ఆవు కింద నుంచి వెళ్తారనమాట, అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. అండ్ ఇష్టం ఉన్నంత అమౌంట్ కూడా ఇవ్వచ్చు గోశాలకి, అంతే. ఇంకా ఈ క్షేత్రంలో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. చాలా మంచి అద్భుతమైన క్షేత్రం. మెయిన్గా పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ వాటర్ కోసం అని. సో ఇంకా ఇప్పుడైతే ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. కంప్లీట్గా ట్రిప్ వచ్చేసి 3000 కిలోమీటర్స్ చేంజ్ అయ్యింది అన్నీ తిరిగి చూసేవారికి, అంతే. ఇంక ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాను.